కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. కలిసి పనిచేయాల్సిన అమాత్యులు కలహించుకోవడం కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. వారి మధ్య ఉన్న విభేదాలు ఇప్పటివి కావా? పాత వాటిని మనసులో పెట్టుకొని ఇప్పుడు గొడవ పడుతున్నారా? పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలోని ముగ్గురు మంత్రుల మధ్య అసలేం జరుగుతోంది? ఓ వివాదం ముగిసిందనుకుంటే మరో సమస్య ఎందుకు తెరపైకి వస్తోంది? ఇంతకీ ఎవరా మంత్రులు, వారి మధ్య ఉన్న గొడవలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు వీధికెక్కాయి. పరస్పర విమర్శలతో మంత్రుల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 4 గోడల మధ్య ఉన్న పోరు రచ్చకెక్కింది. కామెంట్స్ చేసుకునే స్థాయిలో మంత్రుల మధ్య విభేదాలున్నట్టు క్యాడర్ ఊహించలేకపోయింది. కాంగ్రెస్ అంటేనే గ్రూపులు, కొట్లాటలు. అవి లేకపోతే పార్టీ నేతలు, కార్యకర్తలకు మజా రాదు. అందుకేనేమో 2 ఏళ్ల పాటు కామ్గానే ఉన్న నేతలు ఇక మెల్లమెల్లగా బయటకు వచ్చి రచ్చ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పుణ్యమా అని కరీంనగర్ జిల్లా మంత్రుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఒక వివాదం ముగిసిందో లేదో మరొకటి తెర మీదకొస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇటీవల మంత్రి వివేక్తో మరో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడిన సమయంలో నోటి నుంచి ఓ మాట జారింది. అదే ఈ కార్యక్రమానికి రావాల్సిన అడ్లూరి లక్ష్మణ్ను ఉద్దేశించి పొన్నం కమెంట్ చేసినట్టు వైరల్ అయింది. దీంతో అడ్లూరికి అండగా దళిత సంఘాల ఆందోళనతో రచ్చ అయింది. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతో వివాదం ముదిరింది. అదే సమయంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా తీవ్ర మనస్తాపం చెందారు. తన పట్ల పొన్నం ప్రభాకర్ అలాంటి వ్యాఖ్యలు చేయడంతో మనోవేదనకు గురయ్యారు. పొన్నం ప్రభాకర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. దీంతో వివాదం చినికి గాలివాన చందంగా మారింది. దీంతో వివాదం ముదురుతోందని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి సమస్యను పరిష్కరించాల్సిందిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఆదేశించడంతో ఇద్దరిని బ్రేక్ఫాస్ట్కు పిలిచి గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్పై ఉన్న గౌరవంతోనే వెళ్లాను, కానీ పొన్నం తీరుపై మాత్రం అసంతృప్తి పోలేదంటూ ఆ తర్వాత మీడియా చిట్చాట్లో అడ్లూరి లక్ష్మణ్ తన మనసులోని మాటను బయటపెట్టేశారు. అద్దం పగిలిన తర్వాత అతకదు కదా అంటూ లక్ష్మణ్ కామెంట్ చేశారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకొచ్చిన తంట అనుకుని పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ కథ మళ్లీ మొదటికొచ్చింది. పొన్నం ప్రభాకర్ మీడియా మీట్లో ఉన్న మంత్రి వివేక్ వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. తనను, తన కులాన్ని అడ్లూరి లక్ష్మణ్ అవమానించారని, పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ కు తన ఇమేజ్ ను దెబ్బతీశారన్న వాదాన్ని వినిపించడం వివాదాస్పదంగా మారింది. లక్ష్మణ్ కు తొలుత టికెట్ ఇచ్చింది తన తండ్రి వెంకటస్వామేనని, తమ కుటుంబం లేకుండా అడ్లూరి లేరన్న అర్థం వచ్చేలా వివేక్ చేసిన వ్యాఖ్యలు రచ్చను రాజేశాయి. తనకు మంత్రి పదవి వస్తే అడ్లూరి లక్ష్మణ్ అసూయపడుతున్నారన్న వివేక్ మాటలు రాజకీయంగా మంట పుట్టించాయి. ఎలాగూ రచ్చ అయింది. ఎందుకు ఊరుకోవాలనుకున్న లక్ష్మణ్ అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను వివేక్ బహిర్గతం చేయడాన్ని తప్పుపట్టారు. ఎవరు ఎవరిని అవమానించారో కూర్చుందామా అంటూ సవాల్ విసరడంతో వివాదం మరింత ముదిరింది. మంత్రి వివేక్ తనయుడు వంశీని పెద్దపల్లి ఎంపీగా గెలిపించింది తన వర్గం కాదా? ఎమ్మెల్యేలు కష్టపడలేదా అని లక్ష్మణ్ ప్రశ్నించడంతో ఇద్దరు మంత్రుల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వాస్తవానికి ఈ వివాదంతో అడ్లూరి లక్ష్మణ్ కు సంబంధమే లేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యతోనే రచ్చ అయింది. అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ముందు నుంచి మంత్రి శ్రీధర్ బాబు అండగా ఉంటున్నారు. అడ్లూరి పార్టీ లైన్లో ఉంటూ శ్రీధర్ బాబు ఫాలోవర్గా ముద్ర వేసుకున్నారు. శ్రీధర్ బాబు మద్దతుతోనే అడ్లూరికి మంత్రి పదవి వచ్చిందన్న విషయం కాంగ్రెస్ లో అందరికీ తెలుసు. అయితే అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి రావడం అటు వివేక్ కు ఇష్టం లేదు. ఇదే సమయంలో వివేక్ తో పాటు ఈయన కుటుంబ సభ్యుల వ్యవహార శైలిపై శ్రీధర్ బాబు తీవ్ర అసంతృప్తిగా ఉంటున్నారు. వివేక్ ను కంట్రోల్ చేయడానికే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి ఇప్పించుకున్నారన్న చర్చ జరిగింది. శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ ఈ ముగ్గురు మంత్రులది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గమే. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ వంశీకృష్ణ మంత్రి వివేక్ తనయుడు. ప్రోటోకాల్ సమస్యలపై ఈ ఎంపీ అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వివాదం నెలకొంది. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ది ఉమ్మడి కరీంనగర్ జిల్లానే. ఇలా 4 మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే కరీంనగర్ వ్యవహారాలపై ఇటు పొన్నం ప్రభాకర్ కు శ్రీధర్ బాబుకు మధ్య విభేదాలున్నాయి. ఇటీవల అవి మరింత పెరిగాయి.
బాబోయ్, మంత్రుల మధ్య ఇంత రచ్చ ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. మరి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్లో ఈ వివాదాన్ని అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి.